హాయ్ ఫ్రెండ్స్, 34 నడుం సైజు బ్లౌజ్ కుట్టడం అనేది పూర్తి వివరణతో చెప్పడం జరిగిందండి. ఈ వీడియో లెంత్ ఎక్కువ ఉండడం వల్ల పార్ట్ 1 పార్ట్ 2 చేశాను. ఈ వీడియో పార్ట్ 1, పార్ట్ 2 అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. పెట్టుకోవాలి, టేప్ తీసుకోవాలి, మిషన్ మీద వాడుకోవడానికి కట్టర్ అనేది తీసుకోవాలన్నమాట. ముందుగా మనం బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ చేస్తాం. బ్యాక్ పార్ట్లో ఎన్ని పార్ట్లు ఉంటాయి? 2 ఉంటాయి. 2 ఏంటి? మెయిన్ బ్యాక్ పట్టు అండ్ నడుం పట్టీలు. 2 పీసులు ఉంటాయి అన్నమాట. ఈ 2 పీసుల్ని మనం కలపాలి, అంటే ఒక పీస్ కింద మనం చేసుకోవాలి. సో ముందు ఏం చేస్తారంటే ఈ నడుం పట్టీని ఇలా ఒకదానిపై ఒకటి పెట్టుకుని స్టిచ్ వేసేసుకోండి. చూడండి ఎలా వేస్తున్నాను అలా వేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాం కదా మనం, ఆ ఖర్చుని మీరు కుట్టుకోవాలన్నమాట. ఇది ఇలా ఓకేనా. తర్వాత వచ్చేసి ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసి దీనిపైన కుట్టు వేసుకొని అది పైకి లేకుండా ఉంటుంది. నడుము పట్టీని ఒకటి చేసాం, ఇది ఇలాగ ఓకేనా. సరే అంటే ఒకవైపు స్టిచ్చింగ్ అనేది వేసేసుకోండి. ఇలా చూడండి, అంచులు కుట్టడం నేర్పించాను కదా మీకు. ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ అంచు అనేది ఒకవైపు కుట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా లైన్గా స్ట్రైట్ కుట్టు రావాలన్నమాట, వంక టెంకులు రాకూడదు. ఇలా నడుము పట్టీని అనేది స్టిచ్చింగ్ చేసుకోండి. దారాలు ఎక్కడికక్కడ కటింగ్ చేసుకోవాలి ఓకేనా. నడుము పట్టీ మొత్తం స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోండి. బ్యాక్ పార్ట్ తీసుకుని మీరు మార్కింగ్ పెట్టుకున్నారు కదా ఖర్చు. సో ఇది ఖర్చు కదా, ఈ ఖర్చు పైన ఎలా పెడుతున్నాను చూడండి. ఇది ఉందా నడుము పట్టి స్టిచ్చింగ్ చేసుకున్నాను అన్నది కదా, దీని మీద పెట్టుకోవాలి. ఇది ఎంత ఉంటే అంత ఇలా కిందకి పెట్టకూడదు. మీరు ఎక్కడైతే ఖర్చు తీసుకున్నారో అక్కడ దాని మీద పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచు చూడండి ఎక్కడ పెట్టాను, ఇలా ఖర్చుకుంచి పెట్టుకోవాలి. ఎంత ఉంటే అంత కిందకి పెట్టి కుట్టకూడదు. కరెక్ట్గా ఆ ఖర్చు మీద మనకి స్ట్రైట్గా కుట్టు రావాలి. ఓకేనా. ఇదిగో ఇలాగా స్ట్రైట్గానే రావాలి ఓకేనా. నడుము పట్టి కుట్టుకునే విధానం తెలిసిందా. సో ఇప్పుడు చూడండి, ఈ నడుము పట్టిని ఇలా కిందకి పెట్టుకోండి. కింద వైపు ఇలా పెట్టుకుని ఇలా అనుకోండి. కాటన్ ముక్కే కాబట్టి మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీని మీద స్టిచ్ వేయాలి. దేని మీద? ఎక్కడైతే నడుము పట్టి ఉందో అటువైపు నడుము పట్టి మీదే వేయాలి, మెయిన్ మీద వేయకూడదు. ఓకేనా. ఇప్పుడు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత దీన్ని ఇలా చివరిని పెట్టుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా ఫోల్డింగ్ పెట్టుకుని దీని మీద చిన్న కుట్టు వేసుకోండి. ఇలా క్రాస్ ఏం లేదు, అక్కడ మడత పెట్టాలని తెలుస్తుంది, అంతకన్నా ఇంకా ఇలా కరెక్ట్గా ఉండాలి. వెంటనే చేసుకోండి, అది బాగా స్టిక్ అయ్యి ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు నడుము పట్టి కూడా అతికేసుకున్నాం, ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే డాట్లు వేసుకోవాలి. బ్యాక్ డాట్స్ వేసుకోవాలంటే ఇలా ఫోల్డ్ చేసుకోండి. 2 సమానంగా పెట్టుకుని హాఫ్ ఫోల్డింగ్ చేసుకోండి ఇలా ఓకేనా. ఇప్పుడు పర్సన్ వాళ్ళ బ్లౌజ్ తీసుకోండి. కొన్ని కొలత ప్రకారం చెప్తాను. టేప్ తీసి ఇటువైపు రావాలన్నమాట. ఇక్కడ పెట్టుకుందాం సపోజ్. చూడండి, ఈ 2 సమానంగా ఉన్న వాళ్ళ మట్టుకు ఇలా చెయ్యండి. ఈ బ్లౌజ్ పెట్టుకుని ఇలా పెట్టుకుని చేయండి. లేదు అనుకుంటే టేప్ ప్రకారం వెళ్ళిపోండి, మన పద్ధతి ప్రకారం వెళ్ళిపోండి. ఇదిగో టేప్ ఎలాగంటే పెద్ద బ్లౌజ్ కదా ఇది, అంటే 34 ఎంత వచ్చింది కదా. వేళ్ళకి ఏం చేయాలంటే మీరు ఇక్కడి నుంచి కరెక్ట్గా సెంటర్ ఫోల్డింగ్ నుంచి 4.5 పెట్టుకోవాలి. ఎంత పెట్టాలమ్మా? 4.5 రావాలి. 4.5 కరెక్ట్గా వచ్చింది వాళ్ళకి. ఇలా లెక్క చూసుకోండి. చిన్న బ్లౌజులకి అయితే 4, ఈ పెద్ద బ్లౌజులకి అయితే
4.5 మీకు తర్వాత క్లాసెస్ ఉంటాయి. తర్వాత ఇలా పొడవు ఎవరికైనా 4 పెట్టేసుకోండి. సెంటర్ చూసుకొని 4 పెట్టుకోండి. అలా ఇప్పుడు చూడండి ఎలా ఫోల్డ్ చేస్తాను. ఇటువైపు కూడా అదే ఫోల్డింగ్ పెట్టేసుకోండి. ఇలా తిప్పుకుని ఇప్పుడే పెట్టేసుకోండి. ఎవరి బ్లౌజ్కి ఎంత వస్తే అంతే పెట్టాలి. ఓకేనా? తర్వాత దీన్ని ఇలాగా సెంటర్ ఫోల్డింగ్ చేసుకోండి. మనం మార్కింగ్ పెట్టాక ఇది చూడండి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా వస్తుంది. ఇలా సెంటర్లోకి రావాలి. ఇప్పుడు ఎలా గీసుకోమని చెప్పాను. మీరు ఫస్ట్ టైం గీస్తున్నారు కదా, చూడండి. మీరు ఫస్ట్ టైం కుడుతున్నట్లయితే అసలు కుట్టు రాని వాళ్ళు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి ఇది హాఫ్ ఇది ఇలా పెట్టుకుని క్రాస్గా లైన్ గీరేసుకోండి. ఏం గీసుకోవాలి? మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. మీరు ఫస్ట్ టైమే నీట్గా కుట్టాలి, సీనియర్ లాగా ప్రొఫెషనల్గా అనుకుంటే నేను చెప్పినట్టు చేయండి. ఇలాగా క్రాస్గా గీసుకోండి. గీసుకుని మీరు ఎలా పెట్టాలి, మీకు ఇది ప్రాక్టీస్ చేయించాను. షేప్లు ఎలా పెట్టాలి టేబుల్ మీద, మిషన్ మీద. సో ఇలాగే చూడండి. కొద్ది క్రాస్ తిరిగిందా? ఇది ఇక్కడ అంకె ఎంత ఉంది? 15 ఉంది. ఇది 15 కదా. అసలు మామూలుగా స్ట్రైట్ అంటే ఎంత రావాలి మనకి? ఇలా రావాలి. 15కి ఇటువైపు వచ్చింది చూడండి స్ట్రైట్ అయితే. అయితే మనం ఏం చేస్తున్నాం? క్రాస్గా 1 ఇంచ్ క్రాస్గా పెడుతున్నాం. చూడండి పెట్టేనా? ఇలా పెడితేనే మీరు క్రాస్గా స్ట్రైట్గా వస్తుంది. అలా కోన్ ఆకారంలాగా వచ్చేయాలి అంతే. వచ్చిన తర్వాత మీరు దగ్గర కటింగ్ చేయకండి. దగ్గర కటింగ్ చేస్తే అది ఊడిపోతుంది. కొంచెం దారం వదిలేయండి అలా. ఇప్పుడు ఈ రెండోది వేసుకుంటాం కదరా, దీన్ని బట్టి వేసుకోండి. ముందు మనం కొలతలు వేసుకున్నామా, ఇప్పుడు రెండోది వేసుకునేప్పుడు ఇలా పెట్టుకోండి. ఇలా సమానంగా పెట్టుకుంటే ఇక్కడ కూడా మీరు సమానంగా రావాలి. అది ఓకేనా? ఇలా అయిపోయిన తర్వాత ఇది ఇక్కడికి వచ్చిందా, ఇటు వెడల్పు ఎంత పెట్టామో దాన్ని కూడా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ ఒకటి ఒకలాగా పెట్టకూడదు. ఇలా కరెక్ట్గా మీరు ఇలాగ క్రాస్గా పెట్టాలి. అలా కోన్లా రావాలి. వంకరగా తిరగకూడదు. అర్థమవుతుంది అనుకున్నా ఇలా క్రాస్గా రావాలి, కోన్లా రావాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఈజ్ ఓవర్ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఫ్రంట్ పార్ట్ అయ్యే వరకు ఇది ఇలా పెట్టగానే సమానంగా రావాలి. ఇక్కడ కూడా వచ్చిందా? ఫ్రంట్ పార్ట్ కుడతాం అనమాట. ఫ్రంట్ పార్ట్ అయ్యే వరకు దీన్ని పక్కన పెడతాం. చూడండి ఇక్కడ ప్రింటింగ్ ఉంది కదా, ఇది పైన వైపు. మనకి ఇప్పుడు లోపల వైపు కదా స్టిచ్చింగ్స్ వేసుకోవాలి. ఈ రెండింటిని ఇలా తిప్పేసుకోండి. ఇప్పుడు డాట్ మార్కింగ్ని పెట్టుకోవాలి. డాట్లు పెట్టుకోవాలి. వీళ్ళ బ్లౌజ్ డాట్ ఎంత వచ్చింది మనం ఆల్రెడీ డ్రా చేసేటప్పుడు కొలుసుకున్నాం. మళ్ళీ ఒకసారి కొలిసి చూపిస్తున్నాను చూడండి. సెంటర్ డాట్ ఎంత వచ్చింది? 1.5. అంటే డబుల్ ఎంత? ఇలా డబుల్ వేసుకుంటాం కదా, 3 కదా. తర్వాత ఈ డాట్ పొడవు కూడా కొలుసుకోండి. ఈ డాట్ పొడవు కూడా కొలుసుకోండి. ఎంత? 2.5. ఓకే. ఇప్పుడు చూడండి అది ఒక్కటే కొలుసుకోండి చాలు, మిగతా కొలుసుకోగలదు. సో ఇక్కడ మీరు క్రాస్ పెట్టుకుంటున్నాం. మనకి ఆల్రెడీ క్రాస్ వచ్చేస్తుంది. ఆ క్రాస్ని వదిలేండి. ఆ క్రాస్ని వదిలేసి ఆ తర్వాత ఈ 3 అనేది మెన్షన్ చేయండి. 3 అనేది పెట్టుకోవాలి. ఈ క్రాస్ వదిలేయాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ కదా 3 వచ్చింది. దీని సెంటర్లో 1.5కి సెంటర్కి పెట్టుకోండి. పెట్టారు అలాగా. ఇలా పెట్టిన తర్వాత
షేప్ సెంటర్కి వస్తుందో లేదో అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు పొడవ పెట్టుకోవాలి కదా, ఎక్కడైతే 1.5 వచ్చిందో అక్కడ ఇలా టేప్ పెట్టుకుని చూడండి, సెంటర్కి వచ్చిందా, షోల్డర్కి సెంటర్ వచ్చింది కదా, ఓకేనా. ఇలాగా డాట్ క్రియేట్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం కుడుతున్నారు కాబట్టి నీట్గా ఇలాగా డ్రా చేసుకోండి. ఓకే, తర్వాత వచ్చేసి ఇలా చూడండి, ఇక్కడ 1 ఇంచుకి ఇలా పెట్టుకోండి, చుక్క పెట్టండి. తర్వాత ఇది ఇలా రావాలి, దీనిపైన రావాలి. ఓకే, ఇది 2.5 వచ్చింది కదా, మీకు షేప్ కరెక్ట్గా రావాలంటే ఇది కూడా 2.5 పెట్టుకోవాలి. లేదు కొంచెం షేపు తక్కువ కావాలంటే కొంచెం షేప్ నిలబడే వాళ్ళు ఇష్టం ఉండరు, వాళ్ళకి 2 ఎట్టండి సరిపోతుంది. లేదు అనుకుంటే 2.5కి ఒక లైన్ గీసుకోండి. సరే, ఇది ఈ టేబుల్ పెట్టినా పెట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ పెట్టుకుంటానంటే పెట్టుకోండి. ఇలాగే అక్కడ కూడా 1.5 గ్యాప్ వచ్చి క్రాస్ రావాలి. ఇది పెట్టుకోకపోయినా పర్వాలేదు, పెట్టుకోనంటే పెట్టుకోవేసుకో. ఇది ఇలా ఓకే. 3 మీరు ట్రయాంగిల్ లాగా ఇలాగ చూడాలి, అలా అయితేనే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ రెండిటిని ఇలా కలుపుకోండి. ఇలా కలిపి చిన్ని కట్ అనేది పెట్టుకోండి. మిషన్ మీద ఎక్కువ కట్టరే యూజ్ చేయండి, సిజర్ యూజ్ చేయకండి. ఇలా కట్ పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ 2 సెంటర్ కదా, ఒకసారి చూడండి సెంటర్ అలా పెడతాను. ఇక్కడ సెంటర్ పెట్టేసుకోండి. నార్మల్ గేది ఎంత గీసాను కానీ ఇలా సెంటర్ పెట్టేసుకోండి ఇక్కడికి. తర్వాత ఇది ఇలా పెట్టుకోండి, పెట్టుకోకపోయినా పర్వాలేదమ్మా. ఇది 3 అలా కటింగ్ పెట్టుకోండి, రెండిట్లకి సమానంగా వస్తుంది అంతకని. ఇప్పుడు స్టిచ్చింగ్ చేయండి. సో మనం ఇలాగే కదా కుడతాం. ఇప్పుడు మార్కింగ్ ఎలా చేసుకున్నాం ఇలా కుడతాం, లేదంటే చూసుకోండి. కటింగ్ పెట్టుకున్నాం కదా అని వేసేసుకోకండి. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయిందా, క్రాస్కి వచ్చిందా, ఇదే చెక్ చేసుకోండి. మీరు స్ట్రైట్గా ఎప్పుడు కూడా ఇలా స్ట్రైట్గా పెట్టి కుట్టకూడదు, ఇలా క్రాస్ పెట్టుకోవాలి డాట్లు కుట్టేటప్పుడు. మీకు ఆల్రెడీ ప్రాక్టీస్ చేయించాను అది, ఓకేనా. ఇలా స్ట్రైట్ రావాలి. ఇప్పుడు సైడ్ డాట్ ఇక్కడ కూడా 2.5 పెట్టమన్నాను కదా. ఒకవేళ షేపు నిలబడకూడదంటే 2 పెట్టుకోండి, తగ్గించాలి. అది కరెక్ట్గా పెట్టుకుని తగ్గించండి. ఇది ఏ డాట్ వేసినా మీరు చూడండి ఇలా, ఇది ఇక్కడే తెలిసిపోద్ది మీకు తేడా. క్రాస్ వస్తుందా, ఇలా వచ్చేసరికి మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా. తర్వాత ఇది చూడండి, ఈ డాట్ చూడండి చక్కగా వచ్చేస్తుంది. ఇది కరెక్ట్గా వేసుకుంటే కనుక ఇది ఇలా చూపించేస్తుంది, మీకు ఎక్కడ వేయాలో చూపిస్తుంది. ఇలా ఫోల్డింగ్ పెట్టుకుంటే ఇలా కరెక్ట్గా చూపించాలి. చూపించి మీరు ఆల్ బ్లౌజ్ ఎంత కావాలో అంతే పెట్టండి. అంటే బ్లౌజ్ మీద కొలుసుకోండి, 3 కూడా కొలుసుకోండి ఎంత ఉన్నాయి ఏంటని. ఇంత ఉంది, 3.5 ఉంది. ఇలా పెట్టుకుని 3.5 పెట్టుకుని కొలుసుకోండి. లేదు కరెక్ట్గా రావాలంటే 4 రావాలన్నమాట. ఇది కరెక్ట్గా ఇది షేప్ చూపించాలి ఇలా. ఇది కూడా అంతే, క్రాస్గా పెట్టుకోవాలి. మీరు పెట్టేటప్పుడు క్రాస్ పెడితేనే కరెక్ట్గా వస్తుంది. ఈ కోన్ ఎలా ఉందో అలా రావాలి. ఓకే, చూడండి షేపు ఇలా నిలబడుతుంది. మీరు చిన్న బ్లౌజ్ కుట్టినా ఏ బ్లౌజ్ కుట్టినా నీట్గా షేప్ అనేది ఇలా నిలబడాలి, ఎదురెదురుగా ఉండాలి. ఎదురెదురుగా ఉండి ఇప్పుడు స్టిచ్చింగ్ ఎటువైపు వేయాలి, మనం ఇటే వేయాలి కాబట్టి ఇలా పట్టుకోండి. నేను ఇక్కడ కుట్టిన తర్వాత ఖచ్చితంగా చూడండి
సో ఈ రెండు ఇలా ఇలా ఆపోజిట్లు పెట్టుకుని ఇటు సైడే కదా మనం కుట్టు వేయాలి, ఇటు సైడే కదా కుట్టు వేయాలి మనం. సో దీన్ని ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకుని దానికంటే మనం మెజర్ చేసుకున్నాం, దీనికి మెజర్ చేయకూడదు. మీరు కుట్టిందే దీన్ని ఇలా పెట్టుకోవాలి, మార్కింగ్ పెట్టుకోవాలి. ఎంత పెట్టారు అనేది మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా ఉందా, దీన్ని కరెక్ట్గా ఈ షేప్ డాట్ని ఫస్ట్ కుట్టుకున్న షేప్ డాట్కి కలిసేలాగా పెట్టుకోండి. ఓకే, తర్వాత ఇగో ఇక్కడ పీస్ కూడా కలవాలి. ఇలా ఇలా పెట్టుకుని ఈ డాట్ ఎక్కడికైతే మీరు వేసారు స్టిచ్చింగ్ అనేది అక్కడ మార్కింగ్ పెట్టుకోండి. ఇలాగ ఇక్కడ పొడవు కూడా మార్కింగ్ పెట్టుకోండి. ఓకేనా, ఇది ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇక్కడ ఇక్కడ 1.5 వచ్చిందో లేదో మళ్ళీ చెక్ చేసుకోండి. 1.5 వచ్చిందా, ఒకవేళ క్రాస్ తెలియకపోతే ఇలా గీసుకోండి. కొంచెం అలవాటు అయ్యే వరకు గీసుకోండి, తర్వాత మళ్ళీ మామూలే ఆటోమేటిక్గా అలవాటు అయిపోయింది. ఇలా క్రాస్గా ఇలా స్టిచ్చింగ్ చేయాలి. ఇదిగో ఇలా చూసుకోండి. ఓకేనా, ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ వెడల్పు ఎంత పెట్టుకున్నారో అంతే పెట్టుకోండి, లేదంటే ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి దిగుడు వచ్చారు. అన్ని డాట్లను మీరు కొంచెం కొత్తగా అలవాటు అయ్యే వరకు డాట్లను కొలుసుకోండి. ఆ షేపు ఒక షేప్ ఎలా పెట్టారో ఈ ఇటువైపు షేప్ కూడా ఒకలాగే ఉండాలి, కొలుసుకునే పెట్టుకోవాలి. కొంచెం అలవాటు అయ్యే వరకు, అలవాటు అయిపోతే మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. సో దీన్ని కూడా ఇలా కొలుసుకోండి. ఇది ముందు ఇలా చూసుకొని చూపిస్తుందో లేదో, ఇది ఇలా పెట్టుకొని చూసుకోండి. ఇంకో చూపిస్తుందా, దారి చూపించిందా, ఓకేనా. ఇంతే, రెండు షేప్లు ఒకలాగా వచ్చినాయో లేదో చూసుకోండి. సమానంగా రావాలి, ఇటు సమానంగా రావాలి, ఇది సమానంగా రావాలి. ఇలా వస్తేనే మీకు రెండు సైజులు రెండు వైపులా కరెక్ట్గా వచ్చినట్టు. కరెక్ట్గా వచ్చిందా, మనం షేప్ పట్టీలు అనేది కట్ చేసి షేప్ పట్టి ఉక్సులు పట్టి తాళ్ళు పట్టీలు మెడ పట్టీలు కట్ చేసుకోవాలన్నమాట. సో అయితే ఇది షేప్ పట్టి చూసుకోండి. ఇక్కడ ఈ పీస్ అనేది షేప్ పట్టీలకి సరిపోతుంది. ఓకేనా, ఇది ఎలాగ తీస్తున్నాననే చూడండి. చూడండి ఇక్కడ ఈ వెడల్పు అనేది తీసుకోవాలి. దీని వెడల్పు ఎంత ఉందో అని తీసుకోవాలి మనం. ఓకేనా, ఇది పెట్టుకుని కొంచెం ఖర్చు వదులుకోవాలి. ఇదిగో ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీనికి 2 ఇంచులు తీసుకోండి. ఇలా ఫ్రంట్ పార్ట్ వెడల్పు తీసుకున్నాం, తర్వాత ఒక 2 ఇంచీలు ఖర్చుకి అనేది కిందే తీసేసుకున్నాం మనం. మనకి కింద 4 షేప్ పట్టీలు కావాలండి, కిందికి పైకి. ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి మనకి 2 వస్తున్నాయి కదా, అందుకని ఇంకో 2 అనేది మనం వేరే క్లాత్ ఏదైనా తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఈ 2 ఇంచీలు ఖర్చు తీసుకున్న తర్వాత ఏం చేయాలమ్మా, బ్లౌజు వాళ్ళ షేప్ పట్టి ఎంత ఉందనేది మనం బ్లౌజ్ కొలుసుకోవాలి. ఓకేనా, చూసుకోండి. మీకు పేపర్ మీద కటింగ్ చేస్తారు కదా, సేమ్ అలాగే అవుతుంది, ఏం రాదు. కాకపోతే పేపర్ మీద నేను ఏరియా కొలుసుకోలేదు. ఇక్కడ ఒక డాటు, ఈ సెంటర్లో డాటు, మళ్ళీ ఇక్కడ చివరి ఖర్చు దగ్గర కూడా మనం ఒక డాట్ పెట్టుకోవాలి. ఇది ఇలా గీసేసుకోవడం. ఓకే, మీరు షేప్ స్కేల్ ఉందనుకుంటే షేప్ స్కేల్ పెట్టి కూడా గీసుకోవచ్చు. సో ఈ విధంగా
గీసుకున్నాం కదండి. ఇక్కడ మట్టికి సెంటర్లో మట్టికి ఖచ్చితంగా మీకు ఇలా క్రాస్ అనేది ఉంటేనే మీకు నీట్గా ఉంటుంది షేప్ పట్టి. సో ఆ రెండు కూడా ఒకసారి పెట్టేసుకున్నాను నేను. ఈ క్రాస్ అనేది ఖచ్చితంగా రావాలి షేప్ పట్టి, అప్పుడే మీకు అందంగా తిరుగుతుంది. ఈ 4 పెట్టి కట్ చేసుకోలేము అంటే ముందుగా ఒక 2 పీసులు అనేది కట్ చేసుకోండి. సో ఇది షేప్ పట్టీలు ఇలా కటింగ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఈ విధంగా కటింగ్ అనేది చేసుకో. ఇది మనకి కిందకి 2 పైకి 2, పైన మెయిన్ ఉన్న కింద వేరే కలర్ వేసుకోవడం. ఇప్పుడు ఉక్సులు పట్టి ఎలా తీసుకోవాలో చూడండి అమ్మా. ఫస్ట్ మనం 2 ఇంచులు తీసుకోవాలి. ఓకేనా? దేనికి? ఖర్చుకి 2 ఇంచులు తీసుకోండి. తీసుకున్న తర్వాత దీనిపైన ఇది పెట్టుకోండి. ఏది? ఉక్సులు పట్టి ఏదైతే ఉందో మీ బ్లౌజ్ పెట్టేసుకోండి. పొడవు తీసుకోవాలి. తర్వాత ఎంత తీసుకోవాలి? ఉక్సులు పట్టి 2 ఇంచెస్ వెడల్పు తీసుకొని గీసేసుకోండి. ఓకేనా? తర్వాత తాళ్ళపట్టి ఎంత తీసుకోవాలి? దీని పక్కనే ప్లేస్ ఉంది కాబట్టి 3 ఇంచెస్ తాళ్ళపట్టి. సేమ్ పొడవు ఉండాలి. పొడవు అయితే సేమ్ ఉండాలి. సేమ్ పొడవు తాళ్ళపట్టి ఉండాలి. ఓకేనా? క్లాత్ ఎక్కడైతే అడ్జస్ట్మెంట్ అవుతుందో అక్కడ తీసుకోండి. 2 కటింగ్ చేస్తున్నాను. తాళ్ళపట్టి ఉక్సులు పట్టిని మనకి సింగిల్ గానే కాబట్టి కావాలి. ఇలా తీసుకోండి. ఇప్పుడే మీరు మెడపట్టీలు, కాళ్ళు పట్టి, షేప్ పట్టీలు ఒకసారి కటింగ్ చేసుకుంటే మీకు టైం కలిసి వస్తుంది అన్నమాట. అన్ని వెంటనే అతికిచ్చేసుకుంటాం కదా. ఓకే, ఇప్పుడు తాళ్ళు పట్టి ఉక్సులు పట్టి వచ్చేసింది. తర్వాత మనం క్రాస్గా రావాలి. చూడండి ఎలా క్రాస్గా అంటే మీకు చూడండి క్లాత్ స్ట్రైట్ కదా. ఇది స్ట్రైట్ అయితే ఇలా ఇలా అంటే మీకు సాగదు క్లాత్. అదే క్రాస్ అయితే చూడండి ఎలా సాగుతుందో. ఇది ఈ విధంగా సాగుతుంది కదా. ఈ విధంగా సాగాలి. మీరు ఎప్పుడు కూడా దీనికి మెడపట్టీలకు కానీ మీరు పైపింగ్ వేసుకుంటాం కదా, మనం పైపింగ్ కూడా సేమ్ ఇలాగే తీసుకోవాలి. ఈ స్కేల్ ఉంటే బాగుంటుంది, మీకు యూజ్ ఉంటుంది. ఈ స్కేల్ ఒకటి తీసుకోండి అమ్మా. ఈ టైప్ స్కేల్ కూడా మీరు దగ్గర ఉంచుకోండి, నీట్ గా రావాలని టైలరింగ్. ఇలా అయితే సమానంగా ఎంత కావాలో అంత క్రాస్ వచ్చేస్తుంది. ఈ స్కేల్ అంత వెడల్పు తీసేసుకోండి మీరు ఫస్ట్ టైం కుడితే. మీకు అలా టైం అయిన తర్వాత మీకే అర్థం అవుతుంది ఎంత తీసుకోవాలి ఏంటి అనేది. ఓకేనా? ఇలాగ క్రాస్కి ఎన్ని ముక్కలు వస్తే అన్ని ముక్కలు తీసుకోండి. క్రాస్గానే కట్ చేయాలి. ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకుని చివర ఉంది కదా, ఈ చివర ఇలాగా క్రాసులు తీసేయండి. ఇలా స్ట్రైట్గానే కట్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం కుడుతున్నారు కదా, క్రాసులు కట్ట అదికించమంటే అంతగా జ్ఞాపకం ఉండదు. ఇలా ఇలా స్ట్రైట్గా చక్కగా నీట్గా క్రాస్ ముక్కలు చూడండి ఎలా సాగుతున్నాయో ఈ విధంగా సాగాలి. ఇలా మెడపట్టీలు ఎన్ని వస్తే అన్ని ముక్కలు మనం తీసుకోవాలి. సో షేప్ పట్టీలు, మెడపట్టీలు అన్ని కటింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బ్లౌజ్ షేప్ పట్టీలు ఎలా అదుకోవాలి అనేది స్టార్ట్ చేస్తాం.